అండి అందరికీ నమస్కారం. పబ్లిక్లో అన్లాఫుల్ అసెంబ్లీ జరిగితే అంటే చట్టరీత్యా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోకుండా రోడ్డుపైకి వచ్చి అల్లర్లు చేయడం కానీ లేకపోతే హింసని ప్రేరేపించడం కానీ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే ఎవరైతే అన్లాఫుల్ అసెంబ్లీలో ఉన్న గుంపు ఎవరైతే ఉన్నారో సదరు వ్యక్తులపై ఇమీడియట్గా పోలీసు వారు యాక్షన్ తీసుకోవచ్చు. సెక్షన్ 191 సబ్క్లాస్ 2 కింద వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ నేరం చేశారని కోర్టు వారు నిర్ధారిస్తే వారిపై 2 సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధిస్తారు. అలా కాకుండా ఇందులో మాబ్లోని వ్యక్తులు గన్స్ కానీ కత్తులు కానీ కటార్లు కానీ తెచ్చి హింసను ప్రేరేపిస్తే వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. సెక్షన్ 191 సబ్క్లాస్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. వాళ్ళు చేసింది నేరమని కోర్టు వారు నిర్ధారిస్తే సదరు వ్యక్తులపై 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ గొడవని ప్రేరేపిస్తారో, ఎవరైతే ఈ గొడవని ఎంకరేజ్ చేసి ప్రొవోక్ చేసి రెచ్చగొడతారో సదరు వ్యక్తిపై కూడా సెక్షన్ 192 BNS కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. తను చేసింది నేరమైన నిర్ధారణ అయితే 1 సంవత్సరం జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యతాయుతంగా బతకండి. ధన్యవాదాలు.